వెల్కమ్ టు M1 న్యూస్. సమాజ సేవే లక్ష్యంగా నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వరంగల్ శాఖ మరో విశిష్ట కార్యక్రమానికి వేదికైంది. వాసవి క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షులు సిద్ధ వెంకట సూర్య ప్రకాష్ రావు గారి సద్భావన పర్యటన సందర్భంగా ఘన స్వాగత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు, నగర ప్రముఖులు ఆయనకు ఆత్మీయ స్వాగతం పలికి సత్కరించారు. అంతర్జాతీయ స్థాయిలో వాసవి క్లబ్ సేవలను మరింత విస్తరింపజేస్తూ విద్య, వైద్యం, పర్యావరణ పరిరక్షణ, రక్తదాన శిబిరాలు, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా వేలాది మందికి అండగా నిలుస్తున్న సిద్ధ వెంకట సూర్య ప్రకాష్ రావు గారి సేవలను సభ్యులు కొనియాడారు. సమాజ అభివృద్ధి కోసం నిస్వార్థంగా కృషి చేస్తూ సేవాభావాన్ని ప్రతి ఒక్కరిలో పెంపొందించేలా చేస్తున్న వారి నాయకత్వం వాసవి క్లబ్ కు మరింత గుర్తింపు తీసుకువస్తోందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా గవర్నర్ మంచాల విజయ్ కుమార్, క్లబ్ అధ్యక్షులు పల్లెర్ల వీరన్న, ప్రధాన కార్యదర్శి బొడ్ల మోహన్, ట్రెజరర్ సంద్రు శ్రీకాంత్, గాదె వాసు, తాళపల్లి వాసుదేవుడు, పిల్లలమ్మరి శ్రీధర్, పాలరపు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. సేవే పరమో ధర్మః అనే లక్ష్యంతో వాసవి క్లబ్ చేస్తున్న సేవలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. జై జై వాసవి. ఈరోజు అంతర్జాతీయ అధ్యక్షుని సౌహార్ద పర్యటన మేము మన వాసవి క్లబ్ వరంగల్ జరుపుకున్నాము. ఈరోజు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. భద్రకాళి అమ్మవారి దేవాలయంకు ఒక బీరువా ఇచ్చాము. అలాగే మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి కూడా ఒక 6 బీరువాలు కూడా వితరణ చేయడం జరిగింది. అలాగే ములుగు రోడ్లో ఉన్న స్వయం కృషి వృద్ధాశ్రమానికి కూడా ఒక వాటర్ డెన్సిటీ తర్వాత ఈరోజు అన్నదానానికి కార్యక్రమం కూడా ఇంకా వారికి వేరే నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే రీజనల్ ఐ హాస్పిటల్లో ఒక 50 కుర్చీలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే క్లబ్లో కూడా ఐ క్యాంప్ నిర్వహించి ఒక దాదాపు ఇప్పటికీ 50-60 మంది చెకప్ చేయించుకున్నట్టు తెలిసింది. అలాగే ఇంకా జరగబోయే కార్యక్రమాలు కూడా క్లబ్లో ఉన్నాయి. ఇప్పటికి ఇంకొక రెడ్డిపాలెం కూడా ఒక బీరువా ఇస్తున్నాము, కానీ అక్కడికి వెళ్ళే ఎండ ఉన్నది, ఇక్కడికే రమ్మంటే వాళ్ళు వచ్చారు, అది కూడా ఇప్పుడు ఇవ్వబోతున్నాము. ఇంకొక దేవాలయం కూడా హుండీ ఇస్తున్నాము. అలాగే ఈరోజు మనము 12 మందికి పెన్షన్లు కూడా వృద్ధులకు పెన్షన్లు కూడా ఇవ్వబోతున్నాము. అలాగే డిఫెన్స్ ఎక్స్ సర్వీస్ మెన్లకు కూడా వాళ్ళని ఈరోజు ఒక 5 మనము సన్మానించుకోబోతున్నాము. అలాగే మరి ఇంటర్మీడియట్ 10th క్లాసు విద్యార్థులకు టాప్ అవార్డీస్ కూడా మనం వాళ్ళకు ఫెలిసిటేషన్ చేయబోతున్నాము. మరి ఇలాగా ఈ కార్యక్రమాలు ఈ రోజే కాకుండా నిరంతరము డిసెంబర్ వరకు ప్రతి నెల ప్రతి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం మేము BCI ప్రకారం వాళ్ళ ఆదేశాల ప్రకారంగా మేము పాటిస్తూ నిర్వహిస్తున్నాము. మరి ఇలా ప్రతి కార్యక్రమం కూడా మాకు మా సెక్రటరీ, ట్రెజరర్లు కోఆపరేషనే కాకుండా మా గౌరవ సభ్యులు కూడా మాకెంతో ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడుతున్నారు. మరి అంతేకాకుండా వాసవి ఫైనాన్స్ కార్పొరేషన్ కూడా మాకు కొంత ఆర్థిక సాయం చేసి మాకు చాలా ఉపయోగకరంగా మాకు ఆర్థికంగా సహాయపడుతున్నారు. వారికి మరి ఈ సభాముఖంగా ధన్యవాదాలు చేస్తున్నాను. ముఖ్యంగా మా ప్రతి సభ్యుని కూడా పేరున మా ప్రతి కార్యక్రమాన్ని కూడా వచ్చి ఇలా సహకరించి విజయవంతం చేస్తున్నాను. వాళ్ళకు పేరున ధన్యవాదాలు చేస్తున్నాను. ఇక ముందు కూడా ప్రతి సభ్యుడు కూడా ప్రతి కార్యక్రమాల్లో పాల్పంచుకొని వాళ్ళు కార్యక్రమాల్లో భాగం కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై వాసవి, జై జై వాసవి. నా పేరు పల్లెర్ల వీరన్న, వాసవి క్లబ్ వరంగల్ ప్రెసిడెంట్, 2026 ప్రెసిడెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రభుత్వ పర్యటనలో భాగంగా ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. మరి ఈ క్లబ్ 60 సంవత్సరాల చరిత్ర క్లబ్ ఈ యొక్క వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఇస్తున్నాం. మరి ఈ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి మన అంతర్జాతీయ అధ్యక్షులు శ్రీ సిద్ధ సూర్యప్రకాష్ గారు మరి ఈ సంవత్సరం 45 ప్రోగ్రాంలో చక్కగా అన్ని కూడా కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అందులో భాగంగా ఈ సంవత్సరం 100 ఫారెస్ట్ కూడా చాలా పెద్దగా నిర్వహిస్తున్నాం. మన తిరుపతిలోని పంగలూరు సీతమ్మ ట్రస్ట్లో 100 రూమ్స్ అనగా సుమారు ఒక 16 కోట్ల రూపాయల వ్యయంతో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నాం. మరి దానికి మొదటి శంకుస్థాపన చేయడం జరిగింది.
అందులో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దాన ఉదయంతో ప్రతి ఒక్కరికి కూడా 50 రూముల వరకు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. 50 రోజుల్లో ఆ 50 రూములు కంప్లీట్ చేసి మన యొక్క వాసవి క్లబ్ ప్రతిష్ట పెంచే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో కూడా మనకు సుమారు 11 బిల్డింగ్లుగా ఇవ్వడం జరిగింది. మనము 2000 క్లబ్తో 1,00,000 మెంబర్తో ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మరి రాబోయే రోజుల్లో డాన్ టు డోస్ కార్యక్రమాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున సుమారు 10 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహిస్తున్న అన్ని క్లబ్లు కలిపి మరి ఈ కార్యక్రమాలు ఇచ్చేటువంటి మన సిద్ధార్థ ప్రకాష్ గారికి, అలాగే క్లబ్ ప్రతినిధి పబ్బా వీరన్న గారు, పల్లెల వీరన్న గారికి, అలాగే ఈ వాసవి క్లబ్ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాసవి, జై జై వాసవి. ఇప్పుడు మన అంతర్జాతీయ అధ్యక్షులైనటువంటి శ్రీ సిద్ధార్థ సూర్యప్రకాష్ గారు మనకు జై జై వాసవి. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ సిద్ధా సూర్యప్రకాశ్ రావు మాట్లాడుతున్నాను. నా పేరు సూర్యప్రకాశ్ రావు, మాది ఒంగోలు, మాది గ్రానైట్ వ్యాపారం. వాసవి క్లబ్ లో ఈ సంవత్సరం 65 సర్వీస్ కార్యక్రమాలు చేద్దామని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందువల్లంటే వాసవి క్లబ్ ఇప్పటికి ఏర్పాటై 65 సంవత్సరాలు అయింది. అందువల్ల 60 సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగా ఈ రోజు వచ్చేటప్పటికి మనం వరంగల్ రావటం జరిగింది. ఈ వరంగల్లో వచ్చేసి గుడ్ విలేజ్ ఇటు జరిగింది. ఇందులో వచ్చేసి 6 బీరువాలు టెంపుల్స్ ఇవ్వటం జరిగింది. అదే విధంగా వాటర్ కూలర్ ఒకటి ఇవ్వడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా ఒక బీరువా ఇవ్వటం జరుగుతుంది. ఇట్లా సర్వీస్ కార్యక్రమం చేసుకుంటూ దాన్ని విజిట్ చేయడానికి ఈ రోజు రావటం జరిగింది. అదే విధంగా వాసవి క్లబ్ లో సంవత్సరానికి 60 కోట్ల రూపాయలు సర్వీస్ కార్యక్రమాలు చేస్తుంటాం. ఇందులో వచ్చేటప్పటికి 6 వయసులే నంబర్ గా ఉంటారు. 1,00,000 మంది దాకా 6 వయసులు మెంబర్షిప్ తీసుకొని ఉన్నారు. కానీ సర్వీస్ చేసేది అన్ని కులాల వారికి సర్వీస్ చేస్తాము. సుమారు 60 కోట్ల రూపాయలు సర్వీస్ చేస్తాం. అందులో భాగంగా మనం చేసేది ఒక సర్వీస్ కార్యక్రమాల్లో మహాప్రస్థానం అంటే ఎవరైనా చనిపోతే RVS నెంబర్ చనిపోతే వాళ్ళకి 25,000 రూపాయలు మనం ఉచితంగా ఇస్తాం పేద RVSలకి. అదే విధంగా పెళ్లిళ్ళకి కావాలంటే ఒక 25,000 రూపాయలు ఇస్తాం. అదే విధంగా స్కాలర్షిప్ మంచి మార్కులు కనుక వచ్చిన వాళ్ళకి గుర్తించి వాళ్ళని కూడా ప్రోత్సహించే దాని గురించి దానికి కూడా 10 నుంచి 20 లక్షల రూపాయల దాకా కేటాయించి మొరలిటీ ప్రకారం వాళ్ళకి కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదే విధంగా తక్షణ సహాయం రక్షణ కవచం అనేది ఉంటుంది. దానిలో ఏదైనా అర్జెంటుగా ఏదైనా అవసరం అయితే 2 లక్షలు కానీ 3 లక్షల రూపాయలు కానీ వాసవి క్లబ్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఇదే కాకుండా మనం వచ్చేటప్పటికి పేద విద్యార్థులకి చదువుల నిమిత్తం పుస్తకాలు వచ్చేసి 1,25,000 పుస్తకాలు ఈ సంవత్సరం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. 1,25,000 ప్రతి ఒక్క క్లబ్కి పంపిస్తాం. క్లబ్ వాళ్ళు వచ్చేటప్పటికి ఒక విద్యార్థులకి పేద విద్యార్థులు అనేది లేదు, స్కూల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. అదే పుస్తకాలతో పాటు వాళ్ళకి కావాల్సిన బట్టలు కానీ వాళ్ళకి ఏదైనా కావాలంటే ఇస్తాం. వృద్ధులాశ్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళకి పళ్ళు, శారీస్, దుప్పట్లు అదే విధంగా ఇస్తుంటాం. అదే విధంగా వికలాంగుల దగ్గరికి పోయినప్పుడు, వికలాంగుల పిల్లల దగ్గరికి పోయినప్పుడు వాళ్ళకి ఏదైనా వంట సామాన్లు కావాలన్నా, వాళ్ళకి డ్రెస్సులు కావాలన్నా, నెలమోయిన సరుకు కావాలన్నా సరుకులు ఇస్తూ ఉంటుంటాం. ఇదే కాకుండా ఆపరేషన్లు ఉచితంగా చేయించడానికి క్యాంపులు పెడతా ఉంటుంటాం, బ్లడ్ క్యాంపులు పెడతా ఉంటుంటాం. ఇట్లా ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్న ఏకైక సమస్య ఏది ఉందంటే మన వాసవి క్లబ్ అనేది చెప్పుకోవాలి. ఇందులో 1,00,000 మంది సభ్యులు ఉన్నా కూడా ప్రతి ఒక్క ఇక్కడే కాదు 26 దేశాల్లో కూడా వాసవి క్లబ్ ఉంది. ఇండియాలో వచ్చేటప్పటికి తెలంగాణ, తమిళనాడు, ఆంధ్ర, మహారాష్ట్ర, ఇక్కడ 5 స్టేట్లలో మన క్లబ్బులు ఉన్నాయి. ఇవే కాకుండా ఇంకా రాబోయే రోజుల్లో చాలా సర్వీస్ కార్యక్రమం చేద్దామని చెప్పని ముందుకు వెళ్తున్న మన ఆర్గనైజేషన్ ఇది వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ లోనే ఇలాంటి ఆర్గనైజేషన్ ఏదీ లేదు. ప్రతి ఆర్గనైజేషన్ చూస్తే మనకి లయన్స్ క్లబ్ కానీ, రోటరీ క్లబ్ కానీ, ఏ క్లబ్లైనా చూసుకోండి మీరు, అవన్నీ వేరే వేరే దేశాల్లో ఉండి ఇక్కడ ఒక బ్రాంచ్ లాగా పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకుని ఒకరి తర్వాత ఒకరు విస్తరిస్తూ ఉంటారు. కానీ వాసవి క్లబ్ అనేది ఇండియాలో ఇక్కడ పుట్టింది. ఇక్కడ నుంచి ఇతర దేశాలు మనం బ్రాంచ్లుగా పోయాం. 26 దేశాల్లో ఈ రోజు వాసవి క్లబ్ ఏకదాటిగా ముందుకు పోతుందంటే మనం చేసే సర్వీస్ కార్యక్రమాల గురించే ముందుకు పోతుంది. అలాంటి క్లబ్ ఒక సిస్టమేటిక్ ఉన్న క్లబ్ ఏదంటే వాసవి క్లబ్. వాసవి క్లబ్ లో ప్రతి ఒక్క సభ్యులకి ట్రైనింగ్లు ఇస్తాం. మీరు ఎట్లా మాట్లాడాలి, ఏ విధంగా బిజినెస్ చేయాలి, లావాదేవీలు ఎట్లా ఉండాలి, మొత్తం ఏ టు జెడ్ తెలియజేస్తాం. అదే విధంగా మ్యారేజెస్ వచ్చేటప్పటికి వధువుల పరిచయ వేదికలాగా వాళ్ళకి మ్యారేజ్ గురించి తెలియజేస్తాం. వాళ్ళకి పరిచయాలు ఎట్లా చేయాలి, అదే విధంగా మ్యారేజ్ గురించి కూడా జూమ్ మీటింగ్ ద్వారా చేస్తాం. ఇతర దేశాల ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి జూమ్ మీటింగ్ ద్వారా మ్యారేజ్ కుదిరిస్తాం. ఇదే కాకుండా షష్ఠి పూర్తి కార్యక్రమం పెడతాం. షష్ఠి పూర్తి అనేటప్పటికి 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కూడా మనం ఇన్ఫార్మ్ చేసి వాళ్ళందరినీ ఒక చాట చేర్చి
వాళ్ళ చేత ఒక పంతుల చేత మంచి సర్వీస్ కార్యక్రమం చేసి షష్ఠిపూర్తి కార్యక్రమం చేస్తాం. ఈ కాకుండా చాలా సర్వీస్ కార్యక్రమాలు చేస్తున్న సంస్థ ఆర్గనైజేషన్. ఇదే కాకుండా మా రేపు ప్రతి 3 నెలలకు కార్యక్రమం, ప్రతి నెల కార్యక్రమాలు ఉంటుంది. రేపు 6వ నెల బిట్టన్ అనేది రాయవేలులో ఉంది. అక్కడ వచ్చి సుమారు 1700 మంది అక్కడ హాజరవుతారు. అంటే లెక్క ప్రకారం అందరు రావడానికి లేదు, సిస్టమేటిక్. ఏ కార్యక్రమానికి ఐఈసీ ఆఫీసులో రావాలి, పాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్లు, అదే విధంగా హెడ్ బోర్డు ఇట్లా ఉంటది. కొన్ని డాన్ టు డెస్క్ వచ్చేటప్పటికి మనం సిస్టమేటిక్ ఇస్తాం. రాబోయే రోజుల్లో డాన్ టు డెస్క్ ఉంది. డాన్ టు డెస్క్ లో 7 కార్యక్రమాలు చేయించాం. ఆ 7 కార్యక్రమాలు చేస్తే వాళ్ళకి వచ్చేటప్పటికి సర్వీస్ కార్యక్రమాలు సుమారు కొన్ని లక్షల రూపాయల సర్వీస్ కార్యక్రమాలు జరుగుతున్నది ఈ ఒక్క డాన్ టు డెస్క్ ప్రోగ్రామ్ లో. అది వచ్చేటప్పటికి లెవెల్ వారీగా చేస్తుంటాం. 3 days లో 10 చేస్తుంటాం. 1 level, 2 level, 3, 4, 5 అనేది లెవెల్ ఉంది. అదే ప్రకారం డాన్స్ ప్రోగ్రామ్ లో మన సర్వీస్ కార్యక్రమం ప్రజలకు ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా చేసుకుంటూ పోతున్న డాన్ టు డెస్క్. దాని చైర్మన్ గా వచ్చేటప్పటికి తాళ్లపాటి శ్రీనివాసరావు గారు, ఆయన చైర్మన్ గా ఏర్పాటు చేశాం. ఆయన ఆ టీంని ఏర్పాటు చేస్తాడు. ఆ టీం ప్రకారం ఏమేమి కార్యక్రమాలు చేయాలని తెలియజేస్తాడు. ప్రతి ఒక్కరిని ఫాలోఅప్ చేస్తాడు. ఇన్స్పెక్షన్ చేయడానికి ఐఏఎస్ ఆఫీసర్లు పంపిస్తారు, ఐపీఎస్సీ వాళ్ళని పంపిస్తారు. ఇట్లా ఎన్నో ఫాలోఅప్ చేసుకుంటూ వాళ్ళు ఏమేం చేశారు విత్ ప్రూఫ్లతో సహా, ఫోటోలు, వాయిస్ మెసేజ్లు, తర్వాత వాళ్ళు ఏమేం చేస్తారు మొత్తం A to Z రికార్డు ద్వారా మాకు వస్తుంది. ఆ మొత్తం లెక్కేసుకుంటే 60 కోట్ల రూపాయలు మనం చేస్తున్నాం. ఇప్పుడు యమునా నది పుష్కరాలు జరుగుతున్నాయి. యమునా నది పుష్కరాలకు వచ్చేటప్పటికి ఎప్పుడు లేని విధంగా ఈ సంవత్సరం వచ్చేటప్పటికి మనం ఇక్కడికి వెళ్ళి యమునా పుష్కరాలు అంటే మీ అందరికీ తెలుసు. అన్ని పుష్కరాల కల్లా నెంబర్ 2 పుష్కరాలు ఏదంటే యమునా నది. అలాంటిది వచ్చేటప్పటికి శ్రీకృష్ణుడు పుట్టిన మధుర, అక్కడ దగ్గర బృందావనం ఉంది. బృందావనంలో మేము అక్కడ ఒక బిల్డింగ్ తీసుకొని అక్కడి నుంచి 15 మంది, వరంగల్ నుంచి 15 మంది అక్కడికి వెళ్ళి వంట వండి అదే విధంగా చేస్తున్నారు. దానికి ఒక చైర్మన్ ఏర్పాటు చేసాము. ఆ చైర్మన్ వచ్చేటప్పటికి పవిత్ర శ్రీను, రేణుగుంట శ్రీను వాళ్ళిద్దరు చూస్తుంటారు. వాళ్ళ కింద ఒక 10 మంది సభ్యులు ఉంటారు. అదే విధంగా సర్వీస్ చేసేదానికి మా వాసవి క్లబ్ చాలా మంది వెళ్తుంటారు. ఈ రోజు చేతులను మొన్న 2వ తారీఖు ఓపెనింగ్ రోజు నేను వెళ్ళాను. నేను వెళ్ళిన రోజు వచ్చేటప్పటికి 11ంటికి స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు వచ్చేసి సుమారు 1200 మంది భోజనం చేశారు. మా చేతుల మీదుగా వడ్డిస్తూ వచ్చాం. వాళ్ళకి వచ్చేటప్పటికి పంచభక్ష పరిమాణాలతో చక్కగా వడ్డిస్తున్నాం. ప్రతి రోజు ఒక స్వీటు, ఒక 2 రకాల కూరలు, వేడి అన్నము, అదే విధంగా వాటర్ ప్యాకెట్ ప్లస్ ఇస్రాకు, మొత్తం A to Z. రోజుకి గీరా రైస్ ఇట్లా అన్ని చేసుకుంటూ చక్కగా భోజనం కంటిన్యూషన్ పెడతా ఉన్నాం. తర్వాత రోజు వచ్చి 2300 మంది భోజనం చేశారు. నిన్నటి రోజున వచ్చేసి దాదాపు 3000 మంది భోజనం చేయడం జరిగింది. ఇక్కడి నుంచి పోయిన ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో పాల్గొంటున్నారు. వాళ్ళు పోయిన వాళ్ళు కూడా మేము ఖాళీగా ఉంచట్లేదు. వాళ్ళు రావడంతో ఆర్వీఎస్లు ఎవరు కానీ మన ఆంధ్ర నుంచి ఎవరు పోయినా కూడా బాబు మీరు సర్వీస్ చేయండి అని చెప్పి వాళ్ళ చేత కూడా సర్వీస్ చేస్తే వాళ్ళ సర్వీస్ చేసి ఎంతో ఆనందపడతా ఉన్నారు. ఇది పెద్ద కార్యక్రమం ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నది. దీనికి వచ్చేటప్పటికి సుమారు మా టార్గెట్ వచ్చేటప్పటికి 10 రోజుల్లో కలిపి సుమారు 30,000 మందికి భోజనాలు పెట్టాలని మేము నిర్ణయించుకోవడం జరిగింది. పోయినసారి కాళేశ్వరం పుష్కరాలు పెట్టాము, 1,00,000 మందికి భోజనం ఏర్పాటు చేస్తాము. అది దూర ప్రాంతమైన యమునా దగ్గర కూడా చాలా చక్కగా తీసుకెళ్తున్నాం. చాలా పర్ఫెక్ట్ గా, హార్ట్ఫుల్ గా జరుగుతున్నది ఈ రోజు. దానికి అన్నదానానికి మనందరూ సహకరించారు. వాళ్ళందరూ ఇచ్చిన దానితోనే అక్కడ మంచి కార్యక్రమాన్ని నడుపుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇలాంటి వాసవి క్లబ్లు ఎన్నో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఇలాంటి ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు చేసిన ఏకైక సంస్థ మన వాసవి క్లబ్. థ్యాంక్ యూ. జై వాసవి, జై జై వాసవి.